తర్వాత లేఖ, ఆశీస్సులు పరమగురువుల పరిపూర్ణానుగ్రహం నీ ఎడల కలుగుగాక. అందరి ఆరోగ్యములను ఆయన చూచుకొనుచుండుగాక. ఉత్తరం ఇప్పుడే అందినది, 3 మార్లు చదివినాను. ఇంకా కొంత ఆప్యాయత ఆ ఉత్తరంలో మిగిలిపోయినట్టు కనిపిస్తున్నది. నాన్నగారు అమ్మగారు రోజు నన్నే తలచున్నారని వ్రాసినావు. ఇక నీ సంగతి చెప్పనవసరం లేదు. సిహెచ్ఎస్ఎన్ రాజు ఉత్తరము 3 మార్లు చదువుకున్నాను. చివరకు ఒక భావము కలిగినది. ఇందరినీ వదిలి ఇక్కడ ఏమి సాధించి ఉట్టికట్టుకుని ఊరేగుదామని వచ్చితిని. నేను చేసిన పనిలో ఇంత క్రూరత్వము కఠినత్వము ఉన్నదని నాకు తెలియలేదు. కానీ కర్తవ్యము పెద్దలు చెప్పిన పని చేయడమే కదా. వీళ్ళ ప్లాన్ మీద వచ్చింది అన్నది ఒక్కటే నా కఠినతకు పరిహారం. ఇట్టి అనుభవములు ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ కూడా చాలా పొందితిని. పూర్వము నా యాస్ట్రల్ బాడీ కామశరీరముని పెద్దలు భస్మము చేసి ఉండుట చేత నాకు బాధ ఉన్నదో లేదో నాకే తెలియదు. నాకు ఇక్కడ అన్ని సదుపాయములు మంచి పద్ధతిలో అమరుతున్నాయి. కానీ ఎన్ని చెప్పినా మీ ఇంట నాకు జరిగిన జరుగుబాటు ఎక్కడా జరగనన్నది త్రికరణ శుద్ధిగా నిజము. అందరూ నన్ను చూసి గౌరవించి ఆశ్చర్యపడి భయపడి పూజించి నా నుండి అర్థమో పరమార్థమో మందో మాకో మంచి మాటో మంత్రమో అర్థించేవారే కానీ మీ కుటుంబంలాగా నన్ను ప్రేమతో చూసుకొని నాకేమీ కావాలనో అనే బాధపడేవారు ఎక్కడా లేరు. నాన్నగారి వలె నన్ను అర్థం చేసుకొని హృదయంలో పెట్టుకునేవారు, అమ్మగారి వలె నాకు విశ్రాంతి కోరి తప్పించేవారు దొరకరు. 1972 జూన్ 22న బయలుదేరి సూటిగా వస్తాను. నేను ఇక్కడ చేసిన పర్యటన అనుభవాలు నా డైరీలోని భాగముల నుండి తీసి B1 అనే శీర్షికతో ఏలన్ రావు గారి పంపుతున్నాను. ఈ పాటికి పెద్దబాబు అనంతకృష్ణ ద్వారా మొదటి భాగం అంది ఉంటుంది. దాని కాపీ తీసుకొని మన ఇంటిలో అందరికీ చదివి వినిపించు. నేను ఇస్తున్న లెక్చర్లు A1 అను శీర్షికతో శ్రీ రమణమూర్తి గారి ద్వారా ఏలన్ రావు గారికి అందును. వాణ్ణి కూడా మీరు చదవవచ్చును. అభిలాష గలవారికి వినిపించవచ్చును. మీకు వేరే ఉత్తరాలు ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నాను. మీరు కూడా వ్రాస్తూ ఉండండి. మాస్టర్ సెరాఫిస్ తన శిష్యులకు చెప్పిన దివ్యజ్ఞాన భవిష్యత్తును పేరు రాయాలి బలాని వాళ్ళకి అర్థమగుటకై తెలుగులోనికి చాలా భాగం అనువాదం చేసి పంపితిని. నీవును చదవవచ్చును. పరమగురువుల ఫోటోలు చక్కనివి లభించినవి. వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేదను. నా మాటలతో సత్కాలక్షేపముతో ఉపన్యాసములతో హాస్యముతో పిల్లవాని వంటి ప్రవర్తనతో చాలామందికి దిగులు తీరి సంతోషించిరని గర్వపడితేనే కానీ వారందరికీ ఇలా బాధ కలిగిస్తున్నానని తెలుసుకునలేకపోయితిని. గొప్ప గొప్ప చిత్రకారులు వేసిన చిత్రములు ఎప్పుడు చూసినా అన్న జ్ఞాపకం వస్తున్నాడు. జగత్ ప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు వియండ్, ఫ్రెంచ్ చిత్రకారుడు రుబన్స్ వేసిన చిత్రాలు చూసినప్పుడు ఈ మారు అన్నని తీసుకొచ్చి చూపించవాలని కోరిక గంతులు వేసినది. నా ఆశీస్సులతో పాటు ముద్దలు. ఎవరు చిన్నపిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళకి స్పాంటిన్ నుంచి రాశారు. మే 3వ తారీఖు 1972. అంటే మొదటి ట్రిప్ అది. అంటే ఈ లెటర్ వింటుంటే సాక్షాత్ కృష్ణుడే. అంటే అవతల వాళ్ళకి అబ్బా మనం అంటే అసలు ఎంత అటాచ్మెంట్ అనుకున్నట్టుగా చేస్తారు, భ్రమపట్టించేస్తారు. మళ్ళీ అక్కడే ఇచ్చారు, అది కామ శరీరం అనేది దగ్ధమైంది, బాధ ఉన్నదో లేదో నాకే తెలియదని. అంటే మీ అందరికీ బాధ కలిగి ఉండొచ్చు, నేను దూరంగా వెళ్ళాను, కానీ ఆయనకి బాధ లేదని అర్థం దాంట్లో ఉందన్నమాట. ఆయనకి ఎక్కడున్నా ఒకటే, అంతటా ఉంటారు కాబట్టి అది అర్థం చేసుకోవడం, అది మా బిట్వీన్ ది లైన్స్ ఉంటుంది కదా, అది అందుకని తొందరగా అర్థం కాదు. దానికి క్లూ ఇచ్చారు, కామశరీరం అంటే దగ్ధం అయిపోయింది అని. అంటే ఏదో దగ్ధం అయిపోయిందని అనిపిస్తుంది, కానీ కామశరీరం దగ్ధం అవుతే
ఇవేమీ ఉండవు అటాచ్మెంట్స్, ఈ వరల్డ్లీ అటాచ్మెంట్స్. అదే వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు దూరం వాళ్ళు, లేదా వీళ్ళు దగ్గరగా ఉన్నారు, వీళ్ళు దూరంగా, ఇవేమీ అసలు ఉండవు కామశరీరం దగ్ధమైన వాళ్ళకి. కాబట్టి బాధ నాకు ఉన్నదో లేదో నాకే తెలియదంటే అర్థం అది. ఇంకొకటి, కృష్ణుడు ఎట్లా అయితే ఆ భార్యల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, ఎవరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నట్టుగా వాళ్ళకి నచ్చే సంభాషణలు మాట్లాడాడో, అలాగే అలా మరి ఈయన అంతేగా. మరి ఇప్పుడు బిఎస్ఎన్ రాజు గారి ఫ్యామిలీ గురించి వాళ్ళకి రాసిన లెటర్లు రాశారు. అంటే రాసిన దాన్ని బట్టి నాకు తెలుసు ఎవరికని. వాళ్ళంటే అందరి పాపం వాళ్ళు చాలా మాస్టర్ గారిని దగ్గర చదువుస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే తమాషా, ఎవరికి వాళ్ళు అబ్బా మాస్టర్ గారు మనం చాలా సన్నిహితులం, మనం కదా మాస్టర్ గారిని దగ్గరగా మనం అన్నీ చేసేటువంటి వాళ్ళని ఎవరికి వాళ్ళు కనిపిస్తుంది. ఏ ఫ్యామిలీ భాగవతంలోనే అదే చాలా విచిత్రమైనటువంటిది. అది ఆ మాయ తప్పించుకోవడం చాలా కష్టం. అది ఆయన పూర్తిగా శరణు వేయడం, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప తప్పించుకోలేము. మనమే ఆయనకి దగ్గరికి వాళ్ళము అనేటువంటి భావన పెద్ద మాయ. మనమే ఆయన దగ్గర వాళ్ళం అనేటువంటి దానికంటే కూడా ఆయన మనకే దగ్గర వాళ్ళని మరీ పెద్ద మాయ. అది డేంజర్, మహా డేంజరస్ మాయ అది. ఆయన మనకే అందరికంటే అత్యంతం దగ్గర మనకే అని అనిపించడం ఉంది, అది మరీ పెద్ద టోపీ అది. ఆవిడ కుంతీదేవంతుని ఆవిడకి అంత భక్తి యోగం అంత చెప్పిన తర్వాత మళ్ళా మాయబుచ్చి అని బయలుదేరాడు. అంతే, ఎక్కడికక్కడ మాయపుచ్చడమే. చాలా చాలా విచిత్రమైనటువంటిది. ఇప్పటికి కూడా కొంతమంది, అంటే ఇప్పుడు కొంతమంది బాడీ వదిలేశారు, ఇంకొంతమంది ఉన్నవాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఆయన కొన్ని ఇచ్చినటువంటి రహస్యాలు నాకు తప్ప ఇంకెవరికి తెలియవు అనేటువంటిది ఆ వ్యామోహంలో ఉన్నవాడు ఇప్పటికి కూడా ఉన్నారు. మనకు అవసరం కాబట్టి మనకి ఇచ్చారు బాగుపడడానికి. అది ఇంకెవరికైనా కూడా ఇచ్చి ఉండొచ్చు అనేటువంటిది అదొకటి. ప్లస్ కూడా ఏదైనా ఇచ్చున్నా అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళకి స్వభావానికి తగ్గట్టుగా ఏది ఇస్తే బెటర్ ఇచ్చి ఉండొచ్చు. అంతే. దాని గురించి ఇంకా ఈ అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి అడ్డొచ్చేసి అసలు ఇచ్చిన పర్పస్ పోతుంది. అది పెద్ద డేంజర్. ఆయన ఎందుకు ఇచ్చారు అనేటువంటి పర్పస్కి ఈ అభిప్రాయాలు అడ్డొస్తాయి అనుకోండి. అంటే నాకే తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు అనుకున్నా అంటే ఫినిష్. అది మరి మధ్యలో అడ్డుకొట్టేస్తుంది. ఆయన ఒక్కడే ఇవ్వడానికి దిగిరారుగా, ఎందుకు వస్తారు అలాగా? మొత్తం జీవులందరికీ సంబంధించిన వాళ్ళు మొత్తం కాస్మిక్ బీయింగ్స్ కదా వాళ్ళు. అందుకని మొత్తం అందరికీ సంబంధించినటువంటి వాళ్ళు ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా అలా ఉండదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం తెలుసుకోవాలంటే నిత్యం అనుసంధానం చేసుకుంటాడు దానికి గుర్తుండాలి, అది మర్చిపోతాం. అందుకని ఆయన వ్యక్తిగా చూస్తే మాత్రం చాలా ఇబ్బందే. మనలాగే ఒక వ్యక్తి అనేటువంటి దృష్టితో చూసామా ఇబ్బందే. అలా అని ఆయన చూస్తున్నంతసేపు ఈయన కాస్మిక్ బీయింగ్ అనుకుంటే మళ్ళీ అసలు అది అని కోల్పోయినట్టే. చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన మన తండ్రి అనుకోండి, ఇంట్లో ఉన్నాం, తండ్రి ఎదురుకుండా ఉన్నారు, ఈయన మన తండ్రి అనేటువంటిది అనుకోవడం తప్పేం లేదు, ఫ్యాక్ట్ కాబట్టి. అంటే ఎక్కడికక్కడ చాలా మనకి కానీ అంత మాత్రమేనా అంటే కాదనేది, అంత మాత్రమేనా కాదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈయన మనకి తండ్రి అనేటువంటిది ఫ్యాక్టే, కానీ మనకి మాత్రమే అనుకున్నాడు, అక్కడ మళ్ళీ దెబ్బతింటాం. చిన్నది అక్కడే ఉంటుంది. అందుకని అది రాకుండా మనకి తండ్రి, మన తండ్రి దగ్గర మన కొడుకు మనం ఆ ప్రెజెన్స్ అనుభవించడం, అందులో అటువంటి తండ్రి కాబట్టి మనం చాలా హాయిగా ఉండి ఇవన్నీ కరెక్టే. కానీ ఇంత ఇది మనకి తప్ప ఇంకెవరికి లేదని పక్కన వచ్చిందా వెంటనే చెదబట్టినట్టే. చెద తెలియకుండా పట్టేస్తుంది సార్, అలాగనమాట. చెదబట్టినట్టు కొన్నాళ్ళు అయితే కానీ తెలియదు. అది ఈ లోపల కొంత తినేసిన తర్వాత లోపల డల్ అయిపోయిన తర్వాత కానీ తెలియదు చెద. అలాగే మనకు కూడా లోపల డల్ అయిపోతుంది, అప్పుడెప్పుడో తెలుస్తుంది ఇవన్నీ లోపల దూరేరు బాబోయ్.
మళ్ళీ చచ్చినంత పని. చెదపట్టాక ఏం చేస్తావు, ఇల్లంతా తీసి మళ్ళీ అవన్నీ చెదపట్టినవన్నీ తీసేసి మళ్ళీ చెత్త మందులు కొట్టుకుని మళ్ళీ సర్దుకుని అంత పని మనకు జరగాలన్నమాట. అందుకని నిత్యం ఆయన చెప్పిన పని చేసుకుంటూ ఆయన యొక్క సాన్నిధ్యం అందరికీ ఇస్తారు కాబట్టి మనకు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని అనుభవిస్తూ అది కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఏం పర్లేదు మనం వచ్చేసాం అనుకున్నాడో పడిపోయాడే అనుకోవడమే పడిపోయినట్టే అవుతుంది అది. అందుకని ఎక్కడా కూడా అసలు ఏమాత్రం బెసకడానికి వీల్లేదు. ఈ ఆధ్యాత్మికమైన సాధన అంటే అది ఏదో మనం అనుకున్నట్టు మనం అనేసుకుంటే కుదరదు. నేను చాలా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను అంటే యోగంలో స్థితికి వచ్చాను, ఇవన్నీ ఇవి ఏమనుకున్నా ఇవి అడ్డు వచ్చేస్తుంటాయి. ఒకటి మనం ఇలా అనుకుంది ప్రతిదీ లోపల అభిప్రాయం ఏర్పడిపోతుంది మనసులో, అది అడ్డుపడిపోతూ ఉంటుంది. అనిపించడం అంటేనే సెపరేట్నెస్లోకి వెళ్ళటం. సెపరేట్నెస్ మనం సపరేట్ చేసుకోవడమే, అది తెలియకుండా మనం సపరేట్ చేసుకున్నట్టు అందులోంచి. అందుకని ఎక్కడ అసలు పక్షవాతం వస్తే ఓ పార్ట్ వేరే అన్నట్టుగా నేను వేరే అనుకుంటే మిగతా వాళ్ళకంటే పక్షవాతంలానే ఉంటుంది. పక్షవాతమే.